ఎవరైనా క్వశ్చన్ చేశారు అంటే మాకేం జరుగుతుంది అనేటువంటి ఆ భయోత్పాతాన్ని ప్రభుత్వం సృష్టించింది ఇక్కడ. దానివల్ల కొంతమంది ముందుకు రాలేకపోతున్నారు. ఎప్పుడు భయంతో ఎప్పుడు పరిపాలన సాగించకూడదు. ప్రేమతో ఏమాత్రం నిష్కల్మషంగా రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన సాగించాలా. ఈవెన్ అధికారులు అయితేనే వాళ్ళు కూడా అదే విధంగా కూడా రెస్పాండ్ అవ్వాలా. మనం ఏమైనా క్వశ్చన్ చేసి ఇట్లుంది నేను చెప్పినామంటే మా మీదకి ఎక్కడ వస్తుంది భయం అనేది చాలా మందిలో ఉంది. మీరు అన్నది చాలా వాస్తవం. ఈ రోజు కూడా 95% ఆఫ్ ది 20 ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. అయినప్పటికీ అడగడానికి కారణం మీ క్వశ్చన్లోనే ఉంది ఆన్సర్. అంటే ఎవరిని సమర్థించడం లేదు. నేను సమర్థించడం అనే ప్రశ్నే లేదు ఇక్కడ. నేను సమర్థించిన ఏముందండి? నేను సమర్థిస్తే విచారణ అధికారులు లేకపోతే కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలో వాళ్ళకి గ్రీన్ సర్టిఫికేట్ వాళ్ళకి కాంటాక్ట్ సర్టిఫికేట్ ఇవ్వదు కదా. ఖచ్చితంగా నువ్వు ఏం లేదని చెప్పి వాళ్ళ కాంటాక్ట్ సర్టిఫికేట్ ఉండాలంటే కాంటాక్ట్ బాగుండాలా. అంతేగాని నేను చెప్తానో ఇంకోటి చెప్తానో జరిగే పని కాదు. అది మీకు రికార్డ్స్ చెప్పాలా, వాళ్ళు చేసినారా లేదా, దాంట్లో అభియోగాలు కరెక్టా లేదనేది విచారణాధికారి ప్రూవ్ చేయాలి. అది నా చేతిలో లేదు. అది మేము మాత్రం ఏమంటే విచక్షణ రాగద్వేషాలకు అతీతంగా భయం లేకుండా చేయాలని మేము కోరుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో తరగతి చేస్తే వాళ్ళకి ఎలాంటి రికార్డులు లేవు. అయితే అంటే తరగతి అంటే వచ్చే అనుమానాలపై మాత్రం తరగతి చేస్తారు. వాళ్ళ మాత్రం ఎలాంటి లేవంటున్నారు పోలీసులు చెప్తున్నారు. వాళ్ళ ఇంట్లో ఎవరింట్లోనే లేదు ఇంతవరకు చేసిన ఎక్కడ ఎవరు దాంట్లో కూడా ఏమి మామూలుగా ఎవిడెంట్ గా ఏమీ దొరకలేదు ఇంతవరకు. టు మై నాలెడ్జ్ సెర్చ్ చేసి అవైలబిలిటీ ఉండే వాళ్ళ ద్వారా అయితే ఏం దొరకలా. మాధవరెడ్డి మీ పార్టీ సంబంధించిన వేరే పార్టీ సంబంధించిన డెఫినెట్ గా వైఎస్ఆర్ సింపథైజర్ అయినా. ఈరోజు మదనపల్లి స్థానిక ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యే షాజాన్ బాషా గారు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉదయము 2014లో ఈ డాక్టర్ తిప్పారెడ్డి అయినా ఒక సిటీఎంపీలోని ఇంజెక్షన్ వేసి చంపేసినాడు చెప్పాడు. దాని గురించి చెప్పండి సార్. ఆయనకి అంటే నాలెడ్జ్ ఉండే వాళ్ళ గురించే లేకపోతే నాలెడ్జ్తో మాట్లాడిన వాళ్ళ గురించి అయితే మనం మాట్లాడచ్చు. నాలెడ్జ్ తెలియకుండా 10వ క్లాస్ చదివినోడు ఏదో అభియోగాలకి నేను ఆన్సర్ ఇచ్చాల్సిన పని లేదు. 2014లో ఏదో జరిగిండేదాన్ని అంటే కోట్లు ఉంటాయి కానీ నేనేం తప్పు చేసింటే వాళ్ళు తీర్చింటారు. లేకపోతే ఇప్పుడు మీ ఏదో దాన్ని మాట్లాడడం అంటే కదా దాన్ని ఏదో మూర్ఖం. మళ్ళా వాళ్ళ ప్రధాన అనుచరులు కూడా ఇప్పుడు కూడా నా దగ్గర చేయించుకున్నారు ఆపరేషన్. నా మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే కదా. పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఉంది. తిప్పారెడ్డి ఏమనేది 30 ఏళ్ళుగా డాక్టర్గా నా కెపాసిటీ ఏందో, నా యొక్క క్యారెక్టర్ ఏందో నేనేందో తెలుసు. ఎవరో ఇచ్చేటువంటి కాండక్ట్కి నేను ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం ఏదైతే ఉంది అది ఎంక్వైరీ వేయడం జరిగింది. దాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే నిజాలు తేల్చాలి. ఎవరైనా అది నిజంగా ఫైరా లేకుంటే సర్క్యూటా ఏదైనా జరిగిందా అనే దాని మీద త్వరితగతిన దీన్ని క్లియర్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏవి కథనాలు అయితే వస్తున్నాయి వాటిని ప్రజల్లోకి పోవడం వల్ల అనేక రకాలుగా దీన్ని అంటే ఏదో జరిగిపోతుంది అన్న ఆలోచనలకు ప్రజలు పోతున్నారు. అలా కాకుండా ఏదైతే ఉందో నిజాన్ని త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజల్లో ఉండే అపోహలను తొలగించి ఏదైనా కావచ్చు. గత ఎంపీ గారు కూడా చెప్పారు ఏదైతే ప్రభుత్వం ఎంక్వైరీ చేసిందో దానికి మేము స్వాగతిస్తామన్నాం. ఎవరైతే నిజాయితీగా ఏమేమి జరిగినాయి అనేది ముందుకు తీసుకొస్తే ప్రభుత్వం దాన్ని మేమంతా తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మేమందరం నడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో ఉండే భయాందోళనల్ని పోగొట్టాలంటే ప్రభుత్వం తొందరగా దీన్ని కంప్లీట్ చేసి ప్రజల్లో ఉండే అపోహను పోగొట్టాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలకి మంచి పాలన అందించాలని, ఈ భయాందోళనలు ఇవేమీ లేకోకుండా మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాం.